ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ విధంగా ఈ దినమందు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనని, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి చిన్న ప్రార్థన చేసి దాన్ని ప్రారంభిస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, అద్భుతమైన దేవ, ఘనమైన దేవ, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని అందరినీ ప్రభావం మేము అడుగుతున్న దానికంటే అధికంగా మమ్మల్ని దయచేసి చూస్తున్నారు, కాపాడుతున్నారు. దాన్ని బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయితే ప్రభా, ఇప్పుడు మాకు ఏమైతే మాతో మాట్లాడుతున్నారో దాన్ని గ్రహించుకొని మేము జీవించడానికి మాకు సహాయం చేయమని సమస్తం మేము చేతికి అప్పగించుకుంటూ మన క్షణాన్ని తీసుకున్నాము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారము ఒక చిన్న అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ఒక చిన్న విషయాన్ని మాత్రము మీరు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా. అది లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. అది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అది. అయినప్పటికీ దేవుడు నాకు ఎందుకనో దాని విషయంలో పదే పదే క్లారిటీ ఇస్తున్నాడు, మాట్లాడతానని చెప్తున్నాడు. 15వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఇది మనకు తెలియని విషయమేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. దేవుడు చెప్పిన ఉపమానంలో భాగమే. ఒక స్త్రీ ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 10 నాణెములలో ఒక నాణెమును పోగొట్టుకున్నప్పుడు ఎంతో కష్టపడి ఎంతో దానికోసం ప్రయత్నం చేసి పోగొట్టుకున్న ఆ యొక్క నాణెం తిరిగి పొందినప్పుడు చెప్పిన మాట ఇది. ఎంత అద్భుతమైన మాట కదా, ఎంత అద్భుతమైన ఉన్నతమైన మాట కదా. నాతో కూడా సంతోషించుడి, పొరుగువారిని పిలిచి. ఎంత ఘనమైన మాట కదా. ఆమె మాత్రమే సంతోషపడడం మాత్రం కాదు, ఇరుగు పొరుగు వారిని పిలిచి అందరినీ పిలిచి నాతో కూడా సంతోషించండి. ఆమెకు పోగొట్టింది దొరికింది, దాంతో ఆమె సంతోషపడుతుంది. ఇతరులకు ఏం సంతోషం ఉంటుంది? డైరెక్ట్గా ఆలోచిస్తే కొంతమంది సంతోషపడవచ్చు, ఇదేం పెద్ద విషయమా అని కొంతమంది లైట్గా తీసుకోవచ్చు, చాలా చాలేమో అనుకోవచ్చు. రకరకాల కారణాలు రకరకాల వ్యక్తులు ఉండొచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కాదనలా. బట్ షీ ఫీల్స్ సో హ్యాపీ. ఆమె యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి, అందరినీ దాంట్లో పాల్గొనడానికి ఆమె ఎంత గొప్పగా చెప్పింది కదా. అయితే ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాలని నాతో ఆశపడుతున్నాడంటే అదే 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయంలోనే 10వ వచనం చూద్దాం. చూడండి, దాని నెక్స్ట్ వచనము. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానం చెప్పినప్పుడు మారు మనసు పొందిన అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతో అద్భుతమైన ప్రేమతో మానవుని ఈ లోకంలోకి తీసుకొచ్చినాడు. ఆదాము గారిని ఈ లోకంలోకి పెట్టినాడు, హవ్వనిచ్చినారు. తర్వాత మనకంతా తెలిసిన విషయాలు ఇవన్నీ. అయితే దూరమైనటువంటి ఆ బిడ్డలు వాళ్ళ విషయంలో దేవుడు ఎంతో ఆశతో ఎంతో సంతోషంగా అతడు ఆనందపడే ఆ యొక్క విధంగా జరిగినప్పుడు ఆ యొక్క దూత గురించి చెప్తాను ఇక్కడ ఒక మాట. రక్షింపబడిన వ్యక్తులు, ఎంత అద్భుతమైన మాట కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొంది అంటే సింపుల్ థింగే కావచ్చు. అది మనము అందరం మారు మనసు పొందిన వాళ్ళే అయి ఉంటాము. దానికి ఆశ్చర్యం ఉండదు. వినే వాళ్ళలో ఎక్కువ అందరం కూడా మనం మారు మనసు పొందే వాళ్ళమే ఉంటాము. అయితే మనం మాత్రమే కాదు, ఆమెకు నాణెం తిరిగి వచ్చింది, ఆమె మాత్రమే సంతోషపడలా, ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టింది. ఎంత అద్భుతమైన మాట కదా. కాబట్టి మనం కూడా దేవుడు మనతో ఆశపడుతున్నది, మనం మారు మనసు పొందితే దేవదూతలు అద్భుత రీతిగా సంతోషపడి ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మారు మనసు పొందితే అద్భుతంగా దేవుని యొక్క దూతలు అద్భుతంగా పడతాయి. మన చుట్టూ మన కుటుంబంలో వ్యక్తులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన ఊరిలో పల్లెల్లో ఉండే వ్యక్తులు కానీ, లేదా చుట్టుపక్కల ఉండే ప్రదేశంలో ఉండే వ్యక్తులు కానీ మారు మనసు పొందితే ఎంత అద్భుతమైన విషయం కదా. దేవుడు ఆశపడుతున్నది అదే మనకి ఈరోజు చెప్తున్నాడు. అయితే ఒక చిన్న విషయం మాత్రం చెప్దామని ఆశపడుతున్నాను. ఏమంటే పోగొట్టుకున్న నాణ్యమును ఆమె పొందడానికి సింపుల్గా పొందలే ఆమె. నీవు నేను కూడా ఏదైనా మనం కోల్పోతే, ఏదైనా మనము పోగొట్టుకుంటే అంత ఈజీగా దొరకవు కదా. కొన్ని నిమిషాలు వెతకల్లా, కొన్ని వస్తువులు అయితే కొన్ని గంటలు వెతకల్లా, కొన్ని వస్తువులు అయితే కొన్ని రోజులు వెతకల్లా, రకరకాలు ఉంటాయి కదా. బట్ ద థింగ్ ఈజ్
వాట్ షీ డిడ్, ఏం చేసింది ఆమె, అది తెలుసుకుందాం ఒకసారి. అది మాత్రం మనము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. చూడండి, అదే 15వ అధ్యాయంలోనే ఆ స్త్రీ యొక్క విషయంలో జరిగిన అద్భుతాన్ని, సంతోషాన్ని గురించి దేవుడు చెప్పిన మాట 8వ వచనంలో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి, మొదటి పని ఆమె చేసిన పని, మొదటి పని దీపం వెలిగించింది. ఆ కాలంలో ఇట్లాంటి కరెంటు లైట్లు ఉండకపోవచ్చేమో, లేదా అద్భుతమైన సెల్ ఫోన్ లైట్లు ఉండకపోవచ్చేమో, లేదా టార్చ్ లైట్లు ఉండకపోవచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీపం వెలిగించి, ఫస్ట్ థింగ్ వాట్ షీ డిడ్, అది ఇంపార్టెంట్. దీపం వెలిగించింది ఆమె. సెకండ్ పని ఏం చేసింది ఆమె, ఊడ్చింది. తర్వాత థర్డ్ పని సంతోషపడింది. అంటే సంతోషపడడానికి ముందు ఆమె చేయాల్సిన పనులు, అద్భుతమైన విషయాలు, మొదటి దీపం వెలిగించింది, తర్వాత ఆ యొక్క ఊడ్చింది, చెత్తనంతా ఎత్తేసింది, తర్వాత సంతోషపడింది. కాబట్టి ఈ విషయాన్ని అద్భుతమైన విషయం కదా మనం గ్రహిద్దాం, చూద్దాం. ఆ యొక్క దీపం వెలిగించే విధానం గురించి కొన్ని క్లారిటీలు తెచ్చుకుందాం. ఎందుకంటే దేవుడు నా నుండి మనం మాత్రమే రక్షింపబడి, మనం మాత్రమే సంతోషపడినటువంటి సందర్భాన్ని గురించి మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైన విధంగా ఎంతోమంది రక్షింపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నన్ను కూడా ఆ విధంగా దానికి ఉపయోగపడాలని ఆశపడుతున్నాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటి పని వెలిగించాలి. ఆ లైటింగ్ ఇంపార్టెంట్. దాని గురించి ఒక విషయాన్ని మాత్రం గ్రహిద్దాం. వెలిగించడం అంటే, లైటింగ్ అంటే వెంటనే గుర్తొచ్చేది మనకు దేవుని యొక్క వాక్యం, దేవుడు కదా. చూద్దాం, చూడండి. ఆ యొక్క సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం మాత్రం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం ఎంత క్లియర్గా ఉంది చూడండి. అక్కడ, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా క్లియర్గా చెప్తానండి. నీతిమంతుల వెలుగు చాలా ఇంపార్టెంట్. అది మన దగ్గర వెలుగు వెలిగితేనే పోగొట్టుకున్న వస్తువు దొరికింది ఆమెకు. మన దగ్గర ఇక్కడ కూడా మనకు కూడా వెలుగు వెలిగితేనే మనం ఏదైతే కోల్పోయినామో, లేదంటే ఏదైనా మనం పొందాలని ఆశపడుతున్నామో, ఏదైతే దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నామో, నీతిమంతులుగా ఉండి వెలిగించాలి. అది ముఖ్యం. దేవుడు చెప్పిన మాట ఇది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఎంత వండర్ఫుల్ లైట్ కదా అది, ఎంత వండర్ఫుల్ వెలుగు కదా అది. నీతిమంతులైతేనే ఆ వెలుగు అంత గొప్పది, చాలా ఇంపార్టెంట్. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. తేజరిల్లడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ లైట్. ఎంత గొప్ప విషయం కదా, ఎంత ఆనందం కదా. ఆ వెలుగు నీవు నేను కలిగి ఉండామా లేదా గ్రహిద్దాం. ఖచ్చితంగా ఉంటుంది మనలో వెలుగు, లేదని అనడం లేదు, ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లేకపోతే కొన్ని విషయాలలో ఎప్పుడైనా మిస్ అయితే, కొన్ని విషయాల్లో అయినా వెలుగుని మనము ఒకవేళ ఇంకా అద్భుతమైన వెలుగు కలగాలి, నీతిమంతులుగా జీవిద్దాం, నీతిమంతులుగా ఉందాం. దేవుడు అడుగుతుంది అదే, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. మన వెలుగు అట్లాంటిదైతే తేజరిల్లుతుంది. రెండో విషయము, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఈ విషయం చెప్దాం. మనం భక్తిహీనులు కాదని, మనకు ఆ విషయంలో అయితే బాధ లేదు, సంతోషం ఉండొచ్చు. ఒకవేళ భక్తిహీనులు అయితే గ్రహించాల్సిన విషయం ఇది. వాళ్ళ లైట్ ఆరిపోతుంది, ఇంకోల్పోయింది దొరుకుతుంది వాళ్ళకు. ఆమెకు నాణ్యం దొరికింది కదా, దొరుకుతుంది వాళ్ళకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అద్భుతమైన విషయం. నీతిమంతులుగా జీవిస్తే మన వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనులైతే వెలుగుపోయి ఆ దీపం ఆరిపోతుంది, అసలు వెలుగుపోయి చీకటి వచ్చేస్తుంది. సో నీలో నాలో దేవుడు ఆశిస్తున్నది ఒకటే, వెలుగు. మనలో మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వెలుగు యొక్క ముఖ్యత్వం తెలుసుకోవాలి, దాని గొప్పతనం తెలుసుకోవాలి. వెలుగు లేకపోతే చీకటి, భయంకరమైనది చీకటి, సైతానికి సంబంధించిన విషయం కదా. ఎన్నిసార్లు మనం ఆ విషయాన్ని గ్రహించలేదు. సో దేవుని బిడ్డలైనటువంటి మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, దీపము నీతిమంతులై మనం వెలిగితే అద్భుతమైన విధంగా అది ప్రకాశిస్తుంది, లేదంటే ఆరిపోతుంది. ఈ విషయాన్ని అందరికీ ప్రకటిద్దాం, అందరికి చెప్దాం. వాళ్ళు రక్షింపబడితే దేవుడు ఆనందిస్తాడు, దేవదూతలు అద్భుతంగా సంతోషపడతాయి. ఇంతవరకు విన్నాం కదా. కాబట్టి అది మొదటి పని. ఇంకో దాన్ని యొక్క లైట్ గురించి ఇంకో విషయం చూద్దామండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం కూడా చాలా క్లియర్గా దేవుడు చెప్పినాడు అన్నమాట. ఇవన్నీ మనకు తెలిసిన మాటలు అయినప్పటికీ ఒకసారి దేవుడు ఎందుకో దీన్ని నాకు పదే హెచ్చరించినాడు. అందుకని దాన్ని మళ్ళీ చదవాలని ఆశపడుతుందా. 119 105వ వచనం ఎంత అద్భుతమైన మాట కదా అది. చూద్దాం, చూడండి, నేను చదువుతాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత అద్భుతం కదా. దేవుని యొక్క వాక్యము దీపం. యోహాను సువార్తలో దేవుడు చెప్పినాడు కదా, ఆయన వాక్యము వెలుగు. వాక్యం మనం గ్రహించకపోతే,
వాక్యం విషయంలో మనం కేర్లెస్గా ఉంటే, వాక్యం విషయంలో మనం ఒకవేళ సరిగా దాన్ని ఫాలో కాకపోతే నో లైట్, డార్క్నెస్ అని ఎట్లా అర్థం. మనకు తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకందరూ క్లారిటీ ఉంది. బట్ ఎందుకో దేవుడు మళ్ళీ దీన్ని చెప్పమని ఆశపడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. అందుకే ఆ విధంగా దేవుడు ఆశిస్తున్నాడు, అందుకని చెప్తాను. ఎంత అద్భుతమైన విషయం కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. నాట్ ఓన్లీ ఫర్ ద ఫుట్, మన కాళ్ళకు మాత్రమే అడుగేసేదానికే కాదు, ఆ త్రోవకు కూడా. ఎంత గొప్ప విషయం కదా, ఎంత అద్భుతమైన విషయం కదా. కాబట్టి ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అదే. తర్వాత యోహాను సువార్త 1:4, అది తెలిసిన విషయమే, అద్భుతమైన విషయమే. దేవుని గురించి క్లారిటీ ఇస్తున్నటువంటి ఆ సందర్భంలో వాడిన ఆ పదాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. 1:4 నేను చదువుతాను చూడండి. అద్భుతమైన విషయం ఇది, తెలిసిందే. ఆయన చెప్తాను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ లైట్, జీవము కలిగిన వెలుగు. అద్భుతమైన మాట. సో యేసుక్రీస్తు ప్రభువు ఎంత ఘనమైన దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడు, ఎంతగా మనకు మార్గము సరళం చేస్తున్నాడు. సో అది మామూలు వెలుగు కాదు, జీవము కలిగిన వెలుగు. దీన్ని గ్రహించాలి. జీవము కలిగిన వెలుగు ఆమె వెలిగించింది, నానేం దొరికింది. బట్ దట్ లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ లైట్, దాని గురించి రకరకాలుగా మనం సేపు విన్నాం. ఎంత అద్భుతమైన విషయాలు కదా. సో మొదటి పని ఆమె చేసింది. మొదటి పని చాలా ముఖ్యమైన పని, మన అందరి జీవితాల్లో ఉండాల్సిన పని అది. వెలుగు వెలిగిస్తాం, నీతి కలిగి వెలిగిస్తాం, క్లారిటీ ఉందాం. అద్భుతంగా అది ఉన్నతమైన వెలుగు, అది అద్భుతమైన వెలుగుగా ఉంటుంది. తర్వాత అదే యోహాను సువార్త 8:12 మాత్రం ఒకసారి చూద్దాం. వెలుగు గురించి ఒక మాట చెప్పాలని మళ్ళీ ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎందుకు ఈ మాట మనకు తెలిసిందైనా నేను చెప్పడానికి ఆశపడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత మనము ప్రాణం ఉన్నంత వరకు ఏ విధంగా జీవించాలో క్లియర్గా నేర్పించినటువంటి దేవుని బిడ్డ కదా. క్లియర్గా, చాలా క్లియర్ కదా. మనం అది గ్రహిస్తూ జీవిస్తున్నామా? మన అడుగు ఆ విధంగానే వేస్తున్నామా? ఇదే క్వశ్చన్ మార్క్. ఇదే అద్భుతంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఎంత ఉన్నతమైంది కదా, చాలా క్లియర్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పని. యేసుక్రీస్తు ప్రభు అంటే పొరపాట్లు కూడా లైట్ లేకుండా చీకటిలో ఉండకూడదని మన పట్ల ఆశపడతానంట. దెన్ ఓన్లీ విల్ గెట్ బ్యాక్ దట్ వాట్ వీ లూజ్, వాట్ వీ లాస్ట్. దట్ మీన్స్ మనం ఏదైతే పోగొట్టుకున్నామో, మనం ఏదైతే కోల్పోయినామో అది పొందాలంటే మాత్రం వెలుగు ఉండాలి. మామూలు వెలుగు కాదండి, అద్భుతమైన వెలుగు, జీవం కలిగిన వెలుగు. కాబట్టి అది గ్రహిస్తాం. అద్భుతమైన మాట కదా. ఆమె చేసిన మొదటి పని అదే, వెలిగించింది, వెలుగు వచ్చింది. అదే మనం గ్రహించాలి. రెండో విషయం ఏమిటంటే, చెత్త ఉడిచింది ఆమె. ఇట్స్ వెరీ సింపుల్. ఆమె ఆ యొక్క నాణ్యం పోగొట్టిన వెంటనే ఊరికంతా తిరిగేసి కళ్ళతో చూసేయడం కాదు, పని చేసింది, వెలిగించింది. చెత్త వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే చెత్త ఉంటే మనం దేవుని పని చేయాలని ఎంత ప్రయత్నించినా అది కష్టమైన పనే, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. చెత్తను ఊడ్చింది ఆమె, కాబట్టి పొందింది ఆ యొక్క నాణ్యాన్ని. నేను కూడా చేసిన పని అదే. దేవుడు అదే క్లారిటీ ఇస్తున్నాడు. చెత్తను ఊడ్చింది. దీనికి బైబిల్ ఉన్నటువంటి నెహెమ్యా గ్రంథంలోనే ఒక మాట మాత్రం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 4:10. ఒకసారి దాన్ని చూద్దాము. ఎందుకు ఆ మాట చెప్పాలని అనుకుంటున్నానంటే, యెరూషలేముకు సంబంధించినటువంటి ఆ యొక్క చదువుతాను. నెహెమ్యా గ్రంథము 4:10. సరే చెప్పేస్తాను చూడండి. వాళ్ళు ఆ యొక్క యెరూషలేం చుట్టూ ఉన్నటువంటి ఆ గోడను నిర్మించేటప్పుడు అద్భుతమైన క్లారిటీ ఇచ్చినారు. వాళ్ళు యూదులు, వాళ్ళు ఆ చెత్త అంతా ఉంది, వాళ్ళ వల్ల కాదని పడేశారు వాళ్ళు ఇతరులు. చెత్త అంతా ఎంత భయంకరమైన అడ్డంకి కదా అది, ఎంత భయంకరమైన కష్టం కదా అది. చెత్త అంతా ఊడిస్తే కానీ కుదరదు. దేవుడు ఆ యొక్క దాన్ని, వాళ్ళ ఆశ కోరిక అద్భుతమైందే. ఆ యొక్క దాన్ని యెరూషలేం పట్టణంలో ఆ యొక్క గోడను నిర్మించాలంటే మనకు ఆపోజిట్ వ్యక్తులు సంతోషపడే విషయం ఏమంటే, చెత్త ఉంది కుదరదులే. సో చెత్త చాలా దారుణమైన
విషయం అది, చెత్త విషయంలో మనం క్లీన్ చేసుకోవాలి. కాబట్టి నాణ్యం పొందింది ఆమె. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె సంతోషపడడం మాత్రమే కాదు, ఇరుగు పొరుగురు అందరి విషయం రండి సంతోషపడదామని చెప్పింది. ఈరోజు నీవు నేను కూడా పనిచేద్దాం, మనం కూడా అది గ్రహిస్తాం. మనం మాత్రమే సంతోషపడేది కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ సంతోషపడేట్లుగా పనిచేద్దాం. సో లైట్ వెలిగిద్దాం. అంటే అద్భుతమైన విషయంగా మనం ఆ యొక్క వెలుగు గురించి చెప్పిన్నాం. తర్వాత చెత్త చేద్దాం. ఏమన్నా మన జీవితాల్లో పొరపాట్లు ఇబ్బందికరమైన ఉంటే వాటిని కరెక్షన్ చేద్దాం, క్లీన్ చేసుకుందాం. అద్భుతమైన విషయం కదా. తర్వాత మనం సంతోషపడేది, మనం మాత్రం సంతోషపడేది కాదు, మన చుట్టూ సంతోషపడేట్టుగా పని చేద్దాం. మనకు మాత్రం బెనిఫిట్, మనకు మాత్రమే లాభమని కాదు. అందరూ వాళ్ళు ఎప్పుడు సంతోషపడతారు? అది జరిగిన పని గొప్ప పని అని ఫీల్ అయితే సంతోషపడతారు వాళ్ళు. నాన్న ఆమెకు దొరకతానే మనకేం ఉపయోగం లే, ఆమె నాన్న ఆమెకు దొరికింది అంతేలే అనుకుంటే ఆమె సంతోషం ఉండదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు ఆ యొక్క నాణ్యం దొరికిన తర్వాత చెప్పిన మాట, రక్షింపబడితే దేవదూతలంతా సంతోషంగా ఉంటాయని చెప్పినట్టు. సో సంతోషపడాలంటే మొదటి పని వెలుగు, తర్వాత రెండవ పని చెత్తను వచ్చు. క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ విధంగా మనం ధైర్యంగా ఉందాం. మనం మాత్రమే సంతోషపడే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడేట్లుగా చేద్దాం. అంతకంటే ఇంపార్టెంట్ అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం, దేవుడు ఏది ఆశపడుతున్నాడో, దూతలు ఏ విధంగా అయితే ఆనందపడుతున్నాయో అవన్నీ ఆ విధంగా చేద్దాం. ఈ 3 పనులు చేసేదానికి మనము ముందుకు వెళ్దాం. దానికి ఇది దేవుడు పదే పదే ఆ యొక్క ఆ చెప్పిన ఉదాహరణను బట్టి, ఆ చెప్పిన ఆ యొక్క అంటే ఆమెకి ఏ విధంగా అయితే కోల్పోయింది పొందిందో ఉన్నటువంటి విషయాల్లో ఉన్న విషయాలు ఇవే. అవి మనం గ్రహిద్దాం. చివరిగా చిన్న మాట మాత్రం చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం మాత్రం చూద్దాం. ప్రసంగి 3వ అధ్యాయం, ప్రసంగి తీస్తాను. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం మాత్రం తర్వాత 12వ వచనం మాత్రం చూడండి. 1వ వచనం, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఈరోజు నువ్వు నేను కోల్పోయింది ఏదన్నా దొరకాలని, లేదా పొందాలని, ఏదైనా గ్రహించాలని ఆశపడుతుంటే ప్రతిదానికి దేవుడు ఫిక్స్ చేసింటాడు టైం. దేవుడు ఖచ్చితంగా డిసైడ్ చేసింటాడు. అదేగా చెప్తున్నాడు, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి దానికి టైం దేవుడు ఫిక్స్ చేసింటాడు. ఆ ప్రసంగి 3వ అధ్యాయంలోనే మిగతా భాగం చదువుతా పోతే ఎంత అద్భుతంగా ఉందంటే, పుట్టుటకు చచ్చుటకు సమయం ఉంది. మనం పుట్టడానికి ఒక సమయం ఫిక్స్ చేసింటాడు దేవుడు. అందుకేనేమో కొంతమంది సర్టన్ పీరియడ్ సైంటిఫిక్గా ఉండే ఆ పీరియడ్ ఉంటారు, కొంతమంది ఇంకా అర్లీగా పుడతారేమో, రకరకాల రీజన్స్ ఉంటాయేమో. వై? ఇట్స్ గాడ్ డెసిషన్, దేవుని యొక్క నిర్ణయం అది. పుట్టుటకు సమయం ఉంది, మనము చాలా ముఖ్యమైనది, చచ్చుటకు సమయం ఉంది. వై షుడ్ వి ఫీల్? మనం ఎందుకు దుఃఖపడాలా? ఎందుకంటే దేవుడు స్ట్రాంగ్గా ఫిక్స్ చేయించాడంతే. నీవు నేను భయపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు. ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడు ప్రయత్నిస్తామంటే ఆనందంగా ఉండడానికి, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, ఆటోమేటిక్లీ విల్ ఫీల్ హ్యాపీ. అంతే కదా. మనము దేవుని చేతిలో ఉంది ప్రతిదీ అనుకుంటే దేనికి మనం దుఃఖపడాల్సిన పనిలే, దేనికి ఎగిరి గంతేల్సిన పని లేదేమో. దేవుడు అనుకున్నాడు, ఇచ్చినాడు, సంతోషపడతాం. దేవుడు అనుకున్నాడు, వద్దనుకున్నాడు, మనకు అది లేదనుకుందాం. దేవుడు ఒకవేళ కొన్ని పరిస్థితులు ఇస్తే వీ షుడ్ ఫీల్ ఫర్ దట్, బట్ డోంట్ వరీ, బికాస్ ఇట్స్ గాడ్స్ డెసిషన్, దేవుని యొక్క నిర్ణయం. అది సమయం ఫిక్స్ చేసినాడు. ఇంకా చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడటానికి, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, రకరకాల విషయాలు ఉన్నాయి. పడగొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, ఏడ్చేదానికి కూడా సమయం ఉందంట. దేవుడు ఫిక్స్ చేసినాడు. ఎంత వినేదానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఎంత అద్భుతం కదా. మనము ఏడ్చాలంటే కూడా ఇట్స్ గాడ్స్ డెసిషన్. కొన్నిసార్లు ఏడ్చేస్తామంటే మనం దానికి వరిగాల్సిన పనులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనకు తెలుసు కంటి ఆ యొక్క దుఃఖపడిన విషయం కొన్ని తెలుసు కదా. అయితే అది దాన్ని డీప్గా ఎందుకు, కానీ మనం ఏడ్చడానికి కూడా ఫిక్స్ చేసినట్టు దేవుడు అంతే. కానీ దానికి వరిగాల్సిన పని లేదేమో మనం. అది చాలా ఇంపార్టెంట్. ఏడ్చుటకు, నవ్వుటకు, నవ్వడానికి కూడా దేవుడు ఫిక్స్ చేసినాడు, ఏడ్చడానికి కూడా ఫిక్స్ చేసినాడు, చేసినాడు. దుఃఖించుటకు, నాట్యమాడుటకు. బట్ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అంటే, ఏడుస్తా పదే పదే చెప్పుకుంటా గుర్తు చేసుకుంటా ఏడ్చేది కాదు. ఒకసారి దుఃఖము కావచ్చేమో, కానీ
దేవుని విషయం ఇది అని మనకు అర్థమైతే సంతోషపడతాం, మళ్ళీ దుఃఖపడం, మళ్ళీ ఆపేస్తాం దుఃఖపడేది. దట్ వీ షుడ్ బిలీవ్, దట్ వీ ఫీల్ హ్యాపీ ఆర్ క్రై ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ for a short period. If you believe that it's in God's hand, no need to worry, no need to feel for the things which are worrying, which are troubling us. దానికి అస్సలు బాధపడలేము. మనం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు నిర్ణయిస్తాడు. అయితే దుఃఖం ఉందంటే ఒకవేళ కొన్ని సెకండ్లు రావచ్చాము, కానీ వెంటనే ధైర్యంగా ఉందాం. అదే దేవుడు మనతో. సరే 12వ వచనం మాత్రం చదివేస్తాను. చదువుకోవడం చాలా విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ చదివి మళ్ళీ అవకాశం ఉంటే చదవండి. చింపుటకు కట్టుటకు చిన్న పదం మాత్రం చెప్పాలి. చింపడానికి కట్టడానికి కూడా దేవుడు ఫిక్స్ చేసి ఉంటాడంట. చింపడానికి కూడా ఫిక్స్ చేసి ఉంటాడు, కట్టడానికి ఫిక్స్ చేసి ఉంటాడు. ఇది చాలా విషయాలు ఉన్నాయి అన్నీ. ప్రసంగి 3వ అధ్యాయం ఒకసారి మళ్ళీ చదవండి వీలైతే, బాగుంటుంది. చూద్దాం, చూడండి. 12వ వచనం మాత్రం చదవాలని ఆశపడుతున్నా, అది చెప్పి ముగిస్తాను. కావున సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను. ఎంత గొప్ప విషయాలు కదా, రెండు విషయాలు. సంతోషంగా, ఎంత గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా సంతోషంగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటా. అవే శ్రేష్టమైనవి. సంతోషంగా ఉండడమే శ్రేష్టమైంది, అదే ఉన్నతమైంది, అదే అద్భుతమైంది. ఎంత గొప్ప విషయం కదా. ఎందుకంటే ఏమైనా మనం ఊహించినవి, మనం ఆశపడినవి లేదా కష్టమయ్యేటివి జరిగితే కూడా దేవుని ప్లాన్ అనుకుని మనం నిర్ణయించుకుందాం. ఒకవేళ అద్భుతం జరిగింది అంటే నాట్ బికాజ్ ఆఫ్ అవర్ స్కిల్ ఆర్ నాట్ బికాజ్ ఆఫ్ అవర్ ఓన్ పవర్, దేవుని ప్రణాళికలో భాగమే అది. సంతోషమైన దుఃఖమైన ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. వై యూ షుడ్ ఫీల్ ఫర్ ద థింగ్స్. సంతోషంగా ఉండడానికి దేవుడు ఆశపడతాడు కాబట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సో శ్రేష్టమైనది ఏది నరులకు లేదు. దేనికంటే శ్రేష్టమైనవి నరులకు లేవంట? సంతోషంగా ఉండట కంటేను సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను. సో ఆల్వేస్ విల్ ఫీల్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ విచ్ వీ ఫీల్ హ్యాపీ. మనం వెళ్ళబుచ్చడానికి కూడా రెడీగా ఉందాం, సాక్ష్యం కలిగి ఉందాం. ఆ సాక్ష్యం అద్భుతమైన విషయం కదా, అంత ఉన్నతమైన విషయం కదా. కాబట్టి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు మనకు. ఆ విధంగా ఆనందంగా ఉందాం. మరొకసారి చెప్తున్నాను, ఆ స్త్రీ ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ఉపమానంలో కోల్పోయిన ఆ యొక్క నాణ్యం పొందడానికి వెలిగించింది, పొందడానికి చెత్తబుడిచింది, పొందిన తర్వాత అందరితో షేర్ చేసుకుంది, ఎక్స్ప్రెస్ చేసింది, అందరూ సంతోషంగా ఉండడానికి అద్భుతంగా ప్రయత్నించింది. ఆ విధంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అద్భుతమైన విషయం కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట మాత్రం చెప్పి ముగిస్తాను. ఏమిటంటే, నేను నా జీవితంలో కూడా ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ యాక్సిడెంట్ అయ్యి కోమాలకు వెళ్ళిపోయినా, బట్ ఇన్సేపు చదివిన వాక్య భాగంలో పార్ట్గానే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ గాడ్ ఫిక్స్డ్ టైమ్ ఫర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రెండింటికి దేవుడు నిర్ణయించాడు అనే దాంట్లో నేను అద్భుతంగా తిరిగి నేను నా యొక్క ప్రాణం కోల్పోకుండా తిరిగి ఉండడానికి అదే దేవుడు ఫిక్స్ చేశాడు. కాబట్టి ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి. కాబట్టి ఆ విధంగా మనం దేనికైనా కూడా టూ మచ్గా సంతోషపడకుండా, టూ మచ్గా వరి కాకుండా ఉందాం. బట్ గాడ్ హ్యాపీలీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అండ్ హీ విల్ షో నాట్ సమ్ లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ అస్. మన మీద దయదలుస్తాడు, కృపనుగ్రహిస్తాడు, ప్రేమిస్తాడు. మనకు తెలిసిన విషయాలే. కాబట్టి మనం ఎందుకు చిన్న నొప్పులు బాధ అంటే బాధపడదు కదా, సంతోషంగా ఉంది. ఆ విధంగా దేవుడు సాయం చేయాలని దేవుని అడుగుతూ చిన్న మాట ప్రార్థన చేసి మాత్రం ముగిస్తాను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, అద్భుత రీతిగా ప్రభావ మాకు తెలిసిన విషయాలు అయినప్పటికీ మీరు అద్భుత రీతిగా మాతో మాట్లాడాలని నమ్ముతున్నాం ప్రభా. అవును ప్రభా, ఆ స్త్రీ పోగొట్టుకున్న ఆ నాణ్యం విషయంలో వెలిగించినట్లుగా మేము మా జీవితాల్లో వెలిగించుకోవడానికి, జీవము కలిగిన వెలిగించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. క్లారిటీ ఇచ్చినందుకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె తిరిగి ఆ యొక్క పొందడానికి, ఆ యొక్క పోగొట్టుకున్న నాణ్యాన్ని పొందడానికి చెత్త అంతా ఊడ్చింది. మేము కూడా మాలో ఉండే చెత్తను ఊడ్చుకోవడానికి, మాలో ఉండే సైతానికి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా మీరు ఒప్పుకొని మీకు వ్యతిరేకమైన విషయాలు కానీ ఏమైనా ఉంటే వాటిని ఊడ్చేస్తాం, వాటిని అన్నిటి కూడా క్లీన్ చేసేస్తాం. అప్పుడు మేము సంతోషంగా కోల్పోయిన దాన్ని తిరిగి పొందుతాం. అట్ ద సేమ్ టైం దాన్ని అందరితో షేర్ చేసుకుంటాం. ఆమె కూడా అందరితో చెప్పింది కదా, సంతోషం. ఆ విధంగా మాకు క్లారిటీ ఇచ్చారు కదా ప్రభావ. అందుని బట్టి మీకు వందన స్తోత్రం చేస్తాం. ఆ శక్తి ఇచ్చినందుకై, ఆ శక్తి ఇవ్వబోతున్నారని నమ్ముతూ ఈ క్లారిటీ ఇచ్చినందుకై వందన స్తోత్రం చేసుకుంటూ సంస్థలు మీ చేతికి అప్పగించుకుంటూ, ఏమైనా ప్రభావ, ఒకవేళ ప్రభావ ఎక్కడైనా ప్రభావ మేము చెప్పేవారు మాత్రమే అవుతూ
ఒకవేళ మేము పొరపాటు చేస్తుంటే కూడా మీరు దయదర్శి క్షమిస్తున్నారు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు వందనాలు చెల్లించుకుంటూ వినిన ప్రతి వారం కూడా ప్రభుని గ్రహించి మా జీవితాలు సరి చేసుకుంటూ ముందు నెలలకు సాయం చేయండి. సంస్థను మీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షణ క్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.